లెక్క సరిపోయింది. ఒకరోజు ఉదయం అక్బర్, బీర్బల్ మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. అలా తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. సూర్యుడు నడిమెత్తి మీదకు రావడంతో అలసిపోయారిద్దరు. కాసేపు సేద తీరేందుకు చుట్టూ చూసి సమీపంలో కనిపించిన ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మిఠాయిల దుకాణం వద్ద ఒక పేదవాడితో యజమాని గొడవ పడుతున్నట్లు కనిపించింది. ఏంటా అనుకుంటూ ఇద్దరు దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందని అక్బర్ అడగ్గా, అయ్యా, గంట నుంచి ఈ వ్యక్తి ఇక్కడే తిరుగుతూ నేను తయారు చేస్తున్న మిఠాయిల వాసన పీల్చుకుంటూ ఆకలి తీర్చుకున్నాడు. దానికి డబ్బులు చెల్లించమంటే మాత్రం ససేమిరా అంటున్నాడు. అయ్యా, పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు, మీరే న్యాయం చెప్పాలి అన్నాడు దుకాణం యజమాని. పరిష్కారం చెప్పమన్నట్లు బీర్బల్ వైపు చూశాడు అక్బర్. పేదవాడిని దగ్గరికి పిలిచి, నీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడిగాడు. అయ్యా, నా దగ్గర ఉన్నది ఇదే అంటూ తన జేబులోంచి కొన్ని నాణేలు తీసి బీర్బల్ దోశలో పోసాడు. బీర్బల్ వాటిని అలాగే తీసుకొని దుకాణం యజమాని చెవి దగ్గర గట్టిగా ఊపాడు. శబ్దం వినిపించిందా అని అడగ్గా, వినిపించిందని అన్నాడు ఆ యజమాని. అయితే లెక్క సరిపోయినట్లే అని బీర్బల్ అనడంతో, అదేలాగా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆ యజమాని. పేద వ్యక్తి మిఠాయిల వాసనతో ఆకలి తీర్చుకున్నాడని అన్నావు, అలాగే నీవు కూడా నాణాల శబ్దంతో సరిపెట్టుకోవడంతో యజమానికి నోట మాట రాలేదు. బీర్బల్ తెలివితేటలకు ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బర్. వారిద్దరికీ నమస్కారం పెట్టి తన నాణాలకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పేద వ్యక్తి. కథ సమాప్తం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.